బట్ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు మనం రోజు ఏదో ఒక టాపిక్ మాట్లాడుతూనే ఉన్నాం. సోషల్ మీడియాలో కూడా ఏదో ఒక న్యూస్ ట్రెండ్ అవుతూనే ఉంది దీని గురించి. సో నిన్న ఒక ఆడియో రిలీజ్ అయింది, పుష్ప 2 మూవీని ఫ్లాప్ చేస్తా అని చెప్పి, అదే దాన్ని పైరసీ చేసి ఫ్లాప్ చేస్తా అని చెప్పి ఒక ఆడియో అయితే రిలీజ్ అయింది. దాని గురించి ఏమంటారు? ఆడియో సారాంశం ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మన దగ్గర పైరసీ అనేది నేరం, రైట్? ఆడియోలో ఒకడు డైరెక్ట్గా నేను సినిమాని లైవ్ పెడతాను, విపిఎన్లో మార్చుకుంటూ ఐపీ అడ్రస్లు మార్చుకుంటూ పెడతాను, నన్ను ఎవడు ఏమీ పీకలేడు, నేను పైరసీ చేస్తానని ఒక ఆడియో రిలీజ్ అయింది. డన్. నౌ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్, ఇప్పుడు నిన్న ఆర్జీవీ అరెస్ట్ అని చెప్పేసి వెళ్ళారు చూసావా? ఎప్పుడో సినిమా తీస్తే, ఎవరి మీదో సినిమా తీస్తే వాళ్ళు కూడా అలగకుండా వాళ్ళని అభిమానించే ఎవడియో మనోభావాలు దెబ్బతిన్నాడని సంవత్సరం తర్వాత కేసు పెడితే, ఒంగోలులో అసలు కేసులే లేనట్టు, మద్దిపాడులో అసలు ఏమీ లేనట్టు అక్కడి నుంచి పని కట్టుకొని పోలీసులు హైదరాబాద్ వచ్చి కోయంబత్తూరుకో టీము, ముంబైకో టీము, ఆటో టీము, ఈటో టీం వెళ్ళి వెతికారు. డన్. పెద్ద సంచలనం అనమాట. అసలు ఏదో అయిపోయింది, అసలు సంథింగ్ వాజ్ హ్యాపెండ్ దేర్. మరి ఇప్పుడు నేనేమంటున్నానంటే, డైరెక్ట్గా ఒకడు వచ్చి పుష్ప సినిమాని నేను పైరసీ చేస్తా అని ఒక ఆడియో రిలీజ్ అయింది బయటికి, అవునా? దీని మీద ఎందుకు చర్యలు తీసుకోరు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్, సినిమా నుంచి వచ్చి ఇప్పుడు అక్కడ డిప్యూటీ సీఎం అయ్యాడు. ఆయన కిందే సినిమాటోగ్రఫీ కూడా ఉంది. పైరసీని అరికట్టడం సినిమాటోగ్రఫీ మంత్రి యొక్క ఫస్ట్ బాధ్యత, ప్రథమ బాధ్యత. ఎందుకంటే సినిమాని చంపేదే పైరసీ, ఓకేనా? వాళ్ళు అన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టి తీసిన సినిమాని చంపేదే పైరసీ. సో అలాంటి పైరసీకి అడ్డుకట్ట వేయడం ఫస్ట్ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఆయన బాధ్యత. అంటే ఆయన కాదు కదా సినిమాటోగ్రఫీ మంత్రి కాదు, అందులో దుర్గేష్ అనే కొత్త ఆయన, పాపం ఆయనకి ఏమీ తెలియదు కదా, కొత్త ఆయన హెడ్గా ఈయన ఉన్నాడు కాబట్టి మనం ఇతన్ని అడగొచ్చు బాధ్యత. ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే ఆడియో లీక్ అయింది, వాడు ఎవడు, వాడిని పట్టుకోవడానికి చర్యలు లేవు, వాడి గురించి గాలింపు చర్యలు లేవు. కనీసం పుష్పనే కాదు, సినిమాలను పైరసీ చేస్తానని చెబితే వాళ్ళ తాట తీస్తా అని సినిమాటోగ్రఫీ మంత్రి చెప్పింది లేదు, అంతే కదా? ఆ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా బయటకు వచ్చి ఇలా ఒక ఆడియో లీక్ అయింది చూస్తున్నాము, నాట్ ఓన్లీ పుష్ప, ఏ సినిమా అయినా సరే పైరసీ చేసినా దీనికి చాలా కఠినమైన చర్యలు ఉంటాయి, వాళ్ళు కనుక దొరికితే మేము ఇన్నేళ్ళ జైలు శిక్ష చేస్తాం, అది చేస్తామని ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన దాఖలాలు లేవు. పిచ్చ లైట్గా తీసుకున్నారమ్మా, అసలు లైట్, ఎంత లైట్ అంటే అంత లైట్. చూడు, అదే కదా, మనోడిది కాదు పగోడి సినిమా కదా, మనం ఎందుకు ఇలా చేయాలి? కానీ పగోడి సినిమే, మనకంటూ కొన్ని బాధ్యతలు ఏడ్చాయి కదా సినిమా పరంగా. పగోడి గురించి మనకెందుకులే, సినిమా పరంగా మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ఇవి చెయ్యాలి కదా. అసలు సంబంధమే లేకుండా ఎప్పుడో ఎవరో ఏదో సినిమా తీస్తే ఆ సినిమా ద్వారా వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతినలా, వాళ్ళని అభిమానించే ఎవరితో మనోభావం దెబ్బతింటే ఆ మనోభావం సరిచేయడానికి అర్జెంట్ మీరు 5 రోజుల వివరణ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. లేదంటే అసలు వీడు మనోభావం దెబ్బతిని బ్రెయిన్ చీట్లపై చచ్చిపోతాడేమో, వీడు వెంటనే వచ్చేయాలి. అనగానే మొత్తం పెద్దమంది 8 పోలీసులు, ఆటో టీం, ఈటో టీం, హియో హెలికాప్టర్లు, అది సిఆర్పిఎఫ్ బలగాలు, బార్డర్ నుంచి సైనికులు, ఆ టీంలు ఈ టీంలు మొత్తం ఎతికేసాయన్నమాట. ఎక్కడ పడితే అక్కడ అసలు ఏడ దొరుకుతాడో ఇప్పుడు చెప్పాలి. వెంటనే మనోభావాన్ని సర్ది. మరి ఇప్పుడు పుష్ప గురించి ఇలా మాట్లాడితే అల్లు అర్జున్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు వాళ్ళందరికీ సమాధానం చెప్పాలంటే వాడిని పట్టుకోవాలి. ఎవరు కదిలేరు చెప్పు, ఎవరు కదిలేరు? మరి అదే కదా. సో ఇప్పుడు పోలీసులు అంటే ఏం కాదు, ఎవడో ఒకటి కేసు పెడితే కానీ వాళ్ళు వెళ్ళరు ముందుకి. ఎగ్జాక్ట్లీ ఆ ధైర్యం ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? చూసే వాళ్ళకి వీళ్ళు సైలెంట్గా ఉంటే ఏమనిపిస్తుంది తెలుసా? అదే సినిమా నుంచి వచ్చిన డిప్యూటీ సీఎంఏ సైలెంట్గా ఉన్నాడు, వాళ్ళ చేతిలో ఉన్న సినిమాటోగ్రఫీ మంత్రి సైలెంట్గా ఉన్నాడు, వీళ్ళు చేయించారేమో అనుకోరు? మరి అంతే కదా. ఎందుకంటే పాత గొడవలన్నీ తీస్తారా, అప్పుడు అట్లా గొడవ అయింది వీళ్ళిద్దరికి, తర్వాత ఇక్కడ గొడవ అయింది వీళ్ళిద్దరికి, ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఇలా చేశారేమో అనుకుంటారు. ఆ మచ్చ కూడా పడుద్దిగా కనీసం.
అట్లీస్ట్ స్పందించండి. అంటే దేనికి స్పందించాలో దానికి కదా స్పందించాలి. అండ్ నౌ అగైన్ ఇప్పుడు వస్తాను అసలు పాయింట్కి. నేనే కనుక హోమ్ మినిస్టర్ని అయితే ఇవి కదా నువ్వు చెయ్యాలి. మరి ఏది పట్టుకోలేదే. అప్పుడు హోమ్ మినిస్టర్ అనిత పాపం 24 అవర్స్లో పట్టుకుంది. తనేమి ఇచ్చేయలేదు, పట్టుకుంది. నేనే కనుక హోమ్ మినిస్టర్ ఇలా జరగకుండా అరికడతాను. దానికంటే ప్రమాదం కదా ఇది. ఇప్పుడు పుష్ప సినిమా వీడు పైరసీ చేస్తుంటే 500 కోట్ల బడ్జెట్, ఎంతోమంది జీవితాలు. దెన్ హౌ? దేనికి స్పందించాలి, దేనికి స్పందించకూడదు, ఇది ఓవరాల్గా జరిగేది. సరే, ఎవరి విఘ్నతకు వాళ్ళకు వదిలేద్దాం, ఏం లేదు. ఇది కూడా మాట్లాడితే మళ్ళీ మన మీద కేసులు పెట్టారు. నువ్వు ఎందుకు మాట్లాడావు అని చెప్పేసి, మనోభావం దెబ్బతినిందని చెప్పేసి మళ్ళీ కేసులు పెట్టేస్తారు. వీళ్ళు కేసు పెట్టిన వెంటనే గబలం వచ్చేస్తారు అనమాట. మొత్తం పోలీసులు పెట్టాలని దిగిపోతుంది, అరెస్ట్ చేద్దామని చెప్పేసి. ఇది ఓవరాల్గా జరిగేది. సరే, కానీ ఇప్పుడైనా అట్లీస్ట్ ఇది ఆడియో రిలీజ్ అయ్యి కూడా 2 రోజులు కావస్తుంది, 3 రోజులు కావస్తుంది. ఇప్పటికైనా ఎక్కడి నుంచి వచ్చింది, ఎవడు వీడనే చర్యలు తీసుకోవచ్చు. చర్యలు తీసుకోకుండా పర్లేదమ్మా. పైరసీని ఎవడైనా సినిమాలు పైరసీ చేయడానికి ట్రై చేస్తే కఠిన చర్యలు తప్పవు.